ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమం చేపట్టారు. దీనికి అవతల ఉన్నటువంటి అంటే దూరంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గ్లోబల్ సమ్మిట్గా చేయాల్సింది గోబెల్స్ సమ్మిట్ చేయాలి. ఎందుకంటే అధికారంలో రాకముందు 1,00,000 మాటలు అబద్ధాన్ని ఒక్క అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు లక్షల సార్లు అదే చెప్పి అబద్ధాన్ని గోబెల్స్ లాగా ప్రచారం చేశారు. అధికారంలోకి అధికారంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాల్ని విద్వేషాన్ని రేపనిగా మాట్లాడటం తప్ప చేసింది ఏం లేదు. అంటే గోబెల్స్ అంటే ఏంటి? ప్రపంచంలోనే అబద్ధాలని విద్వేషాన్ని మోసాన్ని ద్రోహాన్ని పదే పదే చెప్పుకుంటూ ప్రజల్ని మరిపించటం ఎదుటి వాళ్ళ మీద చేసేటటువంటిది తప్పుడు ప్రచారాన్ని నిజంగా నమ్మించేటట్టుగా చేసేదే గోబెల్స్ ప్రచారం. ఇవాళ కాంగ్రెస్ 2.5 ఏళ్ళ అంతకంటే ముందు చేసింది అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది కూడా అదే. ఏమి చేయకుండానే అన్నీ చేసినామని చెప్పేసి 420 హామీలు ఇచ్చింది. ఒక్క హామీనన్నా సంపూర్ణంగా నెరవేర్చలే. చెప్పండి, ఏది నెరవేర్చారు? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. భర్తీ చేసిందా? ఒక్క ఉద్యోగం చేసింది ఏంది? పాత ఉద్యోగాలకి 60,000 ఉద్యోగాలకి పాత నియామక పత్రాలు ఇచ్చుకుంటా మేము ఇచ్చినామని చెప్పి తప్ప చేసింది ఏం లేదు. మా అంటే ఒక 10,000 ఉద్యోగాలు ఏమి ఇచ్చుంటారేమో, అంతే, అంతకు తప్పేం లేదు. ఇవాళ అది 2 లక్షల ఉద్యోగాలు లేవు. తర్వాత బంగారం, తులం బంగారము కళ్యాణ లక్ష్మిలో లేదు, ఇంకేది లేదు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసలు దేశంలోనే తెలంగాణ మోడల్ అని చెప్పేశారు. అయిపోయింది, ఇచ్చేసినాం 42%. అద్భుతం జరిగిపోయింది. కానీ దేశవ్యాప్తంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, రాహుల్ గాంధీ కూడా మొన్న బీహార్లో మాట్లాడిండు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడిండు, అంతకుముందు ఇంకో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాట్లాడిండు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేసినాం, అద్భుతం జరిగింది, ఆ మోడల్ని దేశం మొత్తం అమలు చేస్తామని. అంటే చూడండి, మరి నిజంగా 42% రిజర్వేషన్లు వచ్చినాయా? విద్యాలో వచ్చిందా? ఉద్యోగాల్లో వచ్చిందా? రాజకీయ రంగంలో వచ్చిందా? రాలేదు కదా. రాకపోగా 42లో స్థానిక సంస్థల్లో రాకపోగా ఉన్న 24ని 17%కి ఇచ్చేసి తడిగుడ్డలతోటి గొంతులు కోసింది, నయ వంచన చేసింది. మళ్ళీ అది వాస్తవం అట్లా ఉంటే వీళ్ళు చెప్పేది మాత్రం అన్నీ చేసేసినామని చెప్పేసి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సింది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ తప్పుడు ప్రచారం సమ్మిట్ నిర్వహించాలి. గోబెల్స్ సమ్మిట్ నిర్వహించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్కి దాదాపుగా 44 దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కంపెనీలు పెట్టే దిశలోనే వాళ్ళు వస్తున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ఇలా తెలంగాణలో రైజింగ్ అనే పేరుతోని గ్లోబల్ సమ్మిట్ 3 రోజుల సమ్మిట్ పెడతా ఉన్నారు. దానికంటే ముందు ఒక విషయం ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఆయన అధికారంలో రాకముందు ఏ వాగ్దానాలు ఇచ్చి 6 హామీలతో ప్రమాణ స్వీకారం చేసిండో, అందులో ఎన్ని హామీలు అమలు చేసిండో దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు, విద్యార్థి అన్ని వర్గాల ప్రజలని మోసం చేసి ఒక్క హామీ కూడా అమలుపరచని రేవంత్ రెడ్డి ఇలా రైజింగ్ పేరుతోని, ఇలా గ్లోబల్ సమ్మిట్ పేరుతోని ఈ సమస్యని ప్రజలు ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచలేదనే దాని మీద విఫలం చెందిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలందరూ తిరుగుబడతారనే ఉద్దేశంతో ఈ సమస్యను కాస్త డైవర్ట్ చేయడం కోసం రైజింగ్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా సీఎం రాక సందర్శించబోతున్నారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా డెవలప్మెంట్ కోసం 1000 కోట్లు ప్రకటిస్తానని చెప్పినటువంటి ఉద్దేశం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి సందర్శించి మీరు నాకు ప్రతిపాదనలు ఇవ్వండి, మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తానని మాట ఇచ్చి పెట్టాడు. ఒక్కటైనా అమలుపరిచిండా ఆ విద్యార్థి లోకానికి? ఒక విషయం ఈ సమ్మిట్ని సందర్భంగా నాకు ఒకటి గుర్తు వస్తున్నది. 2099లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020 అని ఒకటి పెట్టిండు. అప్పుడు మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది, రోడ్లు ఇట్లా అవుతుంది, ప్రాజెక్ట్ ఇట్లా అవుతుంది, పరిశ్రమలని మొత్తం టీవీలలో ఒక సినిమా చూపించిండు. కానీ 2004కు వచ్చేసరికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రజలు ఇంటికి పంపించారు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆయన అడుగుజాడలోనే రేవంత్ రెడ్డి కూడా రైజింగ్ 47 అనే పేరు మీద ఇలా సినిమా చూపిస్తబోతుండు. అది కేవలం గ్రాఫిక్స్కి మాత్రమే పరిమితం తప్ప
అది ఆచరణ సాధ్యం కానీ వ్యవహారం కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి బీజేపీ గారికి దగ్గర మోడీకి దగ్గర కావడం కోసం చేసే ఎత్తుగడలో ఒక భాగం తప్ప రైజింగ్ కాదు, కేవలం ఇది డౌన్ ఫాల్ అయ్యేది ఖాయం. అంటే కేసీఆర్ పాలనలో 4 లక్షల కోట్ల అప్పు అయితే ఇప్పుడు రెండేళ్ల పాలనలో కూడా దాదాపుగా 3 లక్షల కోట్లు అప్పుగా అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో? కేసీఆర్ గారి పాలనలో అప్పు చేసినా కూడా ప్రజా సంక్షేమం కోసం, మంచినీళ్ళ కోసం, చెరువుల కోసం, ప్రాజెక్టుల కోసం, పేద ప్రజల కోసం ఖర్చు చేసి ఇలా పేద పిల్లలకు కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవాళ అమ్మఒడి కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అనేక ప్రజలకు నేరుగా చేరే పథకాలని కేసీఆర్ గారు ఇచ్చారు. ఆయన చేస్తున్న అప్పు వల్ల కేవలం బడా కాంట్రాక్టర్లకు ఇవాళ కమిషన్ల మీద బిల్లులు పాస్ చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమానికి కానీ, గురుకులాలకు కానీ, ఇవాళ మైనార్టీలకు కానీ, గిరిజనులకు కానీ, పోడు భూములకు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. పైగా 18,000 కోట్లు తప్ప నా కాడ రూపాయి లేదు, నన్ను కోసుకుంటారా, పోగులు పెట్టుకుంటారా అని చెప్పి ఉద్యోగ సంఘాల మిత్రులకు చెప్పిన మాట ఇలా చెప్పులు చూస్తే దొంగపోయేటట్టు ఉంది, ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారని చెప్తున్న రేవంత్ రెడ్డికి ఏం చూసి ఇలా ప్రపంచ దేశాల నుంచి వచ్చి 1,00,000 కోట్లు అప్పు పెడతారనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇప్పుడు ప్రభుత్వం విజయోత్సవాలు కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దేనికి విజయోత్సవాలు? దేనికి విజయోత్సవాలు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన విజయోత్సవాలా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిన విజయోత్సవాలా? లేకపోతే ఇలా పెట్టుబడిదారులకు ఇలా మంచి అవకాశం కల్పించిన విజయోత్సవాలా? లేకపోతే రైతులకు రుణమాఫీ చేసిన విజయోత్సవాలా? లేకపోతే మహిళలకు 2,500 ఇచ్చిన విజయోత్సవాలు? దేనికి విజయోత్సవాలు? ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఓడిపోతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ నిరుద్యోగులు పోతే మరింత ఆగ్రహానికి గురవుతారు, మళ్ళీ ప్రజాపాలన తిరుగుబాటు చేస్తారని తెలిసి ఇలా 40,000 60,000 అని చెప్పి మాట్లాడుతారు. మరి 2 సంవత్సరాల పరిపాలన కాలంలో మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకు? మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, స్వయాన బట్టి గారే ఇలా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడితే దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అంటే ఎంతసేపు ఇలా నిరుద్యోగుని ఎలా వాడుకోవాలి? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా నిరుద్యోగులు అందరూ పుస్తకాలు పక్కన పెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయండి అని చెప్పేసి మీరే అన్నారు, మీరు రాహుల్ గాంధీ అన్నారు, మీ మంత్రులు అన్నారు, మీ ఎమ్మెల్సీలు అన్నారు. ఇవాళ అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి నాయన అని చెప్పేసి మీ చుట్టూ, మీ గాంధీ భవన్ చుట్టూ, మీ ప్రజాపాలన చుట్టూ తిరుగుతుంటే మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? మరి దానికోసం ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఎంతసేపు ఇలా నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నించాలి. ఇలా నిరుద్యోగులు ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే వీళ్ళకి డిపాజిట్ రాదని, వీళ్ళని ఎక్కడికక్కడ ఎండగడతారని తెలిసి ఇలా 40,000 ఉద్యోగాలు ఇస్తా, ఎక్కడికి వెళ్ళకండి, చదువుకోండి అని చెప్పేసి ఒక రాజకీయ దురుద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కానీ ఇలా బీసీ బిడ్డలు కావద్దా, ఇలా ఎస్సీ బిడ్డలు సర్పంచ్లు కావద్దా, జడ్బీసీలు కావద్దా, ఎంతసేపు అగ్రవర్ణ వాళ్ళే ఉండాలని చెప్పేసి ఒక అహంకారంతో, ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు పోటీ చేయకూడదండి? మాకు రాజ్యాంగం అన్ని హక్కులను కల్పించింది కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు అన్ని అవకాశాలు కల్పించారు కదా, దాని గురించి మేము మాట్లాడుతున్నాం, దాని గురించి మేము పోటీ చేస్తున్నాం. మరి దాని గురించి మీరు ఎందుకు అంటే ఎంతసేపు అగ్రవర్ణాలకే ఈ అధికారాలు ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచన దురుద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పోటీ చేసి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇలా మేధావులు, పండితులు, అన్నీ చదువుకున్నారు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, ఇలా ఆర్టికల్స్ అన్నీ తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ ఇలా చేస్తే రేపు మాకే ఎసరు అవుతారు, ఎండగడతారు, ఎక్కడికక్కడ ఎండగడతారు, ఈ మా జాతి మునగడే కష్టం అవుతుందని చెప్పేసి ఇలా ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, మాకు ఫెలోషిప్లు ఇవ్వండి, స్కాలర్స్ ఇవ్వండి. మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? బయటికి వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఒకసారి మొదటి సంవత్సరం అంటే పరిపాలన సరిగ్గా జరగట్లేదు, వాళ్ళకి అవగాహన రావట్లేదని 2 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 2 సంవత్సరాలు అయింది, 2 లక్షల ఉద్యోగాలు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆట అని మెస్సీతో ఆడుతున్నటువంటి విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని స్పోర్టివ్గా తీసుకుంటారా? ప్రజానీకం ఎలా చూస్తారు? మీరు అన్ని హామీలు ఇచ్చిన తర్వాత మీరు ఫుట్బాల్ ఆడితే ఏంది, క్రికెట్ ఆడితే మాకేంది, ఎవరితో ఆడితే మాకేంది? కానీ ఇలా స్టూడెంట్స్, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, ఇలా స్పోర్ట్స్ కలిగి కూడా మళ్ళీ ఒక మంచి ఉద్దేశంతో ఇలా ఆడటం మంచిదే, అది చాలా వరకు మంచిదే. కానీ ఆ విద్యార్థులకు, నిరుద్యోగులు మేము ఏం భరోసా కల్పిస్తున్నారు? ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీలు యాడ్ ఉన్నాయా? మరి స్పోర్ట్స్కి ఎంత డబ్బులు కేటాయిస్తున్నారు, ఎంత మీరు ఎంత చెల్లిస్తున్నారు దానికి? అదేం లేదు. ఎంతసేపు మీరు ఆడుకుంటే కదండి. ఇలా నిరుద్యోగులు, విద్యార్థులు ఎంతో ఆవేదన ఉన్నారు. ఇలా మంచి మంచి ఊళ్ళల్లో, తండాల్లో, గూడాల్లో, గ్రామాల్లో మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా యూనివర్సిటీల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు అసలు కనీసం అంటే సౌకర్యాలు లేక, మంచి టాలెంట్ ఉన్నా కూడా, కబడ్డీలో, క్రికెట్లో, ఖోఖోలో చాలా టాలెంట్ ఉన్నా కూడా డబ్బు లేక వెనకబడిన చాలామంది ఉన్నారు.